అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు సుమతి శతకం 4వ పద్యంతో మేము ముందుకు వస్తున్నాను. ఇది కూడా మనం ఎలాంటి ఊళ్ళో నివసించాలి, ఎలాంటి ఊళ్ళో నివసించకూడదు, మనం నివసించేటువంటి ప్రదేశం ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో మనకి బద్దెన తన శతక పద్యం ద్వారా మనకి వివరిస్తున్నాడు. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెరజగ కవారు నేరన్ ద్విజుండు చొప్పడిన యోర నుండుము చొప్పడకున్నట్టి యోర జారకుము సుమతి. చూడండి, అప్పిచ్చువాడు వైద్యుడు. చాలామంది అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు అని చదువుతుంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓహో వైద్యుడు అప్పిస్తాడేమో అనిపిస్తుంది కదా. కానీ అది కాదు. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నిడతెగక బారు నేరున్ ద్విజుండున్ చొప్పడిన యోర నుండుము చొప్పడకున్నట్టి యోర జారకు సుమతి. ఊర్లో మనం ఎలాంటి ఊళ్ళో ఉండాలి అంటే, అప్పిచ్చువాడు మనకు ₹1 అడిగితే ఇచ్చేవాడు ఉండాలి. వైద్యుడు ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే స్పందించి మనకి స్వస్థత చేకూర్చేటువంటి ఒక వైద్యుడు ఉండాలి. ఎప్పుడు ఎడతెగక పారు నేరున్, ఎప్పుడు ప్రవహించేటువంటి ఒక మంచినీటి సెలయేరు కానీ, మంచినీటి కాలవ కానీ, ఒక మంచినీటి ఏరు కానీ ఒకటి ఉండాలి. అలాగే ద్విజుండున్ బ్రాహ్మణుడు, మంచి చెడు, జననం మరణం, పుట్టుక జాతకం, శుభం అశుభం ఇలాంటివి తెలియజేయడానికి ఊర్లో ఒక బ్రాహ్మణుడు కూడా ఉండాలి. వీళ్ళందరూ లేని ఊళ్ళో జొప్పడకున్నట్టి ఊర జారకుము సుమతి. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడూ పారే మంచినీటి సెలయేరు, మంచి చెడు చెప్పే బ్రాహ్మణుడు, వీళ్ళు ఉన్న ఊర్లోనే నివసించాలి. వీళ్ళెవరూ లేనటువంటి ఊళ్ళో నివసించే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి మనకి బద్దెన తన శతకం ద్వారా తెలియజేస్తున్నాడు. అందరూ నేర్చుకోండి, గమనించండి, పాటించండి. తెలుగు భాషను నేర్చుకుందాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ధన్యవాదాలు.